లక్ష్యం సమాజహితం. నేను ఎమిలియా. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. 4 రోజుల్లో ఎన్నికలు, ఎవరికి ఓటు వేయాలో ప్రజలకు తెలుసన్న మాజీ ఎంపీ లగడపాటి. చంద్రబాబు పాలనలో మహిళలకు రక్షణ లేదు, రాజమండ్రి బహిరంగ సభలో మండిపడ్డ షర్మిల. వైసీపీ మేనిఫెస్టోలో అమరావతి పేరు కూడా లేదన్న లోకేష్. నన్ను ఓడించేందుకు కేసీఆర్ 200 కోట్లను పంపించారని ఆరోపణ. ఇక వివరాలు చూద్దాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 4 రోజుల్లో జరుగుతున్న ఎన్నికల్లో తాము ఎవరికి ఓటు వేయాలో ప్రజలకు తెలుసునని మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ వ్యాఖ్యానించారు. తిరుమలకు వచ్చి శ్రీ వెంకటేశ్వరుని దర్శించుకున్న అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన అనుభవజ్ఞులచే ప్రజలు పట్టం కడతారని తాను భావిస్తున్నట్టు తెలిపారు. ఏపీ భవిష్యత్తు కోసం అనుభవజ్ఞుల అవసరం ఎంతైనా ఉందని, ప్రజలు దీన్నే పరిగణలోకి తీసుకుంటారని చెప్పారు. అభివృద్ధి సంక్షేమ పథకాలను చూసిన తరువాతే ప్రజలు తమ ఓటును వేస్తారని అన్నారు. తుది విడత ఎన్నికల పోలింగ్ ముగిసిన తర్వాత తన సర్వే ఫలితాలు వెల్లడిస్తానని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాలనలో మహిళలకు ఎలాంటి రక్షణ లేదని వైసీపీ నేత వైఎస్ షర్మిల విమర్శించారు. గత 5 ఏళ్ల పాలనలో టీడీపీ అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిందని దుయ్యబట్టారు. అమరావతిలో ఒక్క శాశ్వత భవనం కూడా నిర్మించని చంద్రబాబుకు మరోసారి అవకాశం ఎందుకు ఇవ్వాలని ప్రశ్నించారు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలోని ధవళేశ్వరం బస్టాండ్ వద్ద వైసీపీ ఎన్నికల ప్రచార సభలో షర్మిల మాట్లాడారు. ఏపీలో ఎన్నికల వేళ పసుపు కుంకుమ పేరుతో చంద్రబాబు మహిళలను మభ్యపెడుతున్నారని ఆరోపించారు. మహిళా ఎంఆర్ఓ వనజాక్షిని జుట్టు పట్టుకుని లాగితే చంద్రబాబు ఏం చర్యలు తీసుకున్నారని ప్రశ్నించారు. జీతాలు పెంచాలని ధర్నా చేసిన అంగన్వాడీ కార్యకర్తలపై లాఠీ చార్జ్ చేసిన ఘనత చంద్రబాబుదని విమర్శించారు. అవినీతి అక్రమాలు వెన్నుపోటుకు చంద్రబాబు మారుపేరని దుయ్యబట్టారు. అమరావతికి కేంద్రం 2500 కోట్లు ఇచ్చినట్లు చెబుతోందని, ఆ నిధులను ఏం చేశారని నిలదీశారు. రాజన్న రాజ్యం కావాలంటే జగన్కు ఓటు వేయాలని ప్రజలను కోరారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై ఏపీ మంత్రి నారా లోకేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలో తనను ఓడించేందుకు 200 కోట్లను కేసీఆర్ పంపించారని ఆరోపించారు. ఎవరెన్ని చేసినా తనను ఎవరూ ఓడించలేరని చెప్పారు. వైసీపీ అధినేత జగన్ జైలు పక్షి అని, మంగళగిరి వైసీపీ అభ్యర్థి రామకృష్ణారెడ్డి కోర్టు పక్షి అని ఎద్దేవా చేశారు. ఉండవల్లిలో ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. రాజధానికి భూములిచ్చిన రైతులకు అండగా ఉంటామని లోకేష్ చెప్పారు. వైసీపీ మేనిఫెస్టోలో అమరావతి పేరు కూడా లేదని విమర్శించారు. మన రాష్ట్ర తాళాలను ఒక దొంగ చేతికి ఇస్తామా అని ఆయన ప్రశ్నించారు. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ పట్టణంలోని కన్వీనర్ శీలం శ్రీను ఆధ్వర్యంలో టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా శీలం శ్రీను మాట్లాడుతూ టీఆర్ఎస్ నల్లగొండ పార్లమెంట్ అభ్యర్థి నరసింహారెడ్డిని కారు గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించగలరని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో బూత్ సభ్యులు మద్దా నాగేందర్, చింతకాయల వాసు, లక్క వెంకన్న, మామిడి మంగమ్మ తదితరులు పాల్గొన్నారు. నడిగూడెం మండలం చాకిరాల గ్రామంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీని అధిక మెజార్టీతో గెలిపించాలని నాయకులు ప్రజలను కోరారు. ఆదోని నియోజకవర్గంలోని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ సాయి ప్రసాద్ రెడ్డి, ఎంపీ అభ్యర్థి శ్రీ సంజీవ్ కుమార్ కు మద్దతుగా ఎంపీ బుట్ట రేణుక ఆదోనిలోని 5, 6, 7 వార్డులలో రోడ్ షోలో ప్రచారం నిర్వహించారు. ఈ రోడ్ షోలో వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. మనకు పిలువగానే పలికే వ్యక్తులు మనకి కావాలి. అలాంటిది ఈ రోజు సాయన్న మన దగ్గర వచ్చాడు. మరి సాను గుర్తుకు ఓటు వేసి అఖండమైన మెజారిటీతో సాయన్ని గెలిపించాలని మీ అందరినీ కూడా ప్రార్థిస్తున్నాను. అలాగే మన ఎంపీగా కూడా ఈసారి కూడా జగనన్న మరి ఒక బీసీ వ్యక్తికే ఇచ్చాడు. మరి
ఎంతటి ప్రాధాన్యత ఇస్తున్నాడో ఒక్కసారి ఆలోచించండి. డాక్టర్ సంజీవ్ కుమార్ గారు అని ఆయనకి ఎంపీగా ఆయనని అభ్యర్థిగా నిలబెట్టారు. మరి అతన్ని కూడా మీరందరూ ఆశీర్వదించి అతన్ని కూడా పార్లమెంట్ కు పంపించాలి. మరి జగనన్నని సీఎం చేయాలి, సాయన్నని ఎమ్మెల్యే చేసిన తర్వాత తప్పకుండా ఆయన మినిస్టర్ అవుతారని నేను తెలియజేస్తున్నాను. మరి అలాగే మరి ఈ రోజు మన డాక్టర్ సంజీవ్ కుమార్ గారిని కూడా పార్లమెంట్ కు పంపించి అత్యధిక మెజారిటీతో ఆదోని అన్నిటికంటే ఎక్కువ మెజారిటీతో ఉండాలి అని మీ అందరికీ తెలియజేసుకుంటూ సికింద్రాబాద్ పార్లమెంట్ అభ్యర్థి కిషన్ రెడ్డిని గెలిపించాలని ఆ పార్టీ నాయకులు చిలకలగూడ, సీతాఫల్ మండి నుండి వారాసిగూడ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో డాక్టర్ కె లక్ష్మణ్, బండారు దత్తాత్రేయ పార్టీ నాయకులు పాల్గొన్నారు. బీజేపీకి ఓటు వేసి గెలిపించాలని ఆ పార్టీ నాయకులు కోరారు. మీరందరూ కూడా నరేంద్ర మోడీ గారు బలపరచండి. మన బీజేపీ అభ్యర్థి కిషన్ రెడ్డి గారిని గతంలో నన్ను మీరు 2,60,000 మెజార్టీతో గెలిపించారు. ఈసారి కూడా అంతే మెజార్టీతో గెలిపించాలని నేను మీకు హృదయపూర్వకంగా అమలు చేస్తున్నాను. ఇది సికింద్రాబాద్ పార్లమెంట్ కలిసి మనము కేసీఆర్ కు తప్పకుండా గట్టి జవాబు చెప్పాలని నేను మీకు హృదయపూర్వకంగా అమలు చేస్తా ఉన్నాను. అందుకనే మీరందరూ కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గంలో ప్రతి పల్లెలో అభిమానం, ప్రతి గడపలో ప్రేమ. ఆలూరు మండలం కురుకుంద, మరకట్టు, కమ్మరచేడు, పెద్దహోతూరు, హెబ్బాటం, లింగపల్లి, హోలగుందె గ్రామాలలో వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రచారం నిర్వహించారు. ఎమ్మెల్యే గుమ్మనూర్ జైరాం మాట్లాడుతూ ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరారు. 60 సంవత్సరాలు నిండిన ప్రతి అవ్వతాతకు 3,000 రూపాయలు పెన్షన్ ఇస్తానన్నాడు. అవునా కదా? ఖచ్చితంగా ఇస్తాడమ్మా. తర్వాత హాస్పిటల్ పోవాలంటే కనీసానికి 500 నుంచి 1000 రూపాయలు ఖర్చు వస్తుంది. అయినా జగన్ అంటున్నాడు 1000 రూపాయల నుంచి 1,00,000 రూపాయలు ఖర్చు అయినా పర్వాలా, ఉచితంగా ఆరోగ్యశ్రీ కార్డు పెట్టి ఉచితంగా వైద్యం చేపిస్తానని చెప్పి జగన్ అన్నారు. నిజామాబాద్ లో పోలింగ్ సమయాన్ని మార్చినట్టు ఎన్నికల అధికారి రజత్ కుమార్ ప్రకటించారు. సాధారణంగా ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగాల్సి ఉండగా గంట ఆలస్యంగా మొదలుపెట్టి గంట ఆలస్యంగా ముగించనున్నట్టు ఆయన తెలిపారు. ఇక్కడ నుంచి 185 మంది అభ్యర్థులు బరిలో ఉండడంతో మాక్ పోలింగ్ పూర్తి చేసేందుకు సమయాన్ని మార్చాల్సి వచ్చిందని ఆయన వివరించారు. ఉదయం 6 గంటల నుంచి 8 గంటల వరకు మాక్ పోలింగ్ నిర్వహించనున్నట్టు తెలిపారు. ఇది ఒక్క నిజామాబాద్కు మాత్రమే పరిమితమని, మిగిలిన నియోజకవర్గాల్లో ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకే పోలింగ్ జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. ఎన్నికల తేదీని మార్చాలంటూ అభ్యర్థులు చేసిన వినతిని కేంద్ర ఎన్నికల సంఘం తిరస్కరించిందన్న రజత్ కుమార్ 9వ తేదీన రైతులు నిజామాబాద్లో ర్యాలీ చేసేందుకు అనుమతి ఇచ్చినట్టు తెలిపారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. శ్రీ గాయత్రీదేవి జ్యోతిషాలయం, దిల్సుఖ్ నగర్. శ్రీ పండిట్ సాయిరాం శాస్త్రి గారు గత 30 సంవత్సరాలుగా దిల్సుఖ్ నగర్ లో స్థిరంగా ఉంటున్నారు. మీరు చేస్తున్న ప్రయత్నాలు విఫలమగుట, కార్యక్రమాలయందు ఆలస్యం, అనుకోని చిక్కులు, వివాహ ప్రయత్నం ముందుకు సాగక వివాహ ఆలస్యం, ఉద్యోగం, ఆరోగ్యం, దాంపత్యం, సంతానయోగం, విదేశీయానం, భూ వివాదములు మరియు వ్యాపారాదులలో సమస్యలకు జ్యోతిష్యపరమైన పరిష్కారమునకై పుట్టిన తేదీ, బొటనవేలు ముద్ర, హస్తరేఖలు, జాతకం చూసి వివరముగా జ్యోతిష్యం చెప్పగలరు. మీరెక్కడెక్కడో జ్యోతిష్యం అడిగి నిరాశ చెంది ఉండవచ్చు. ఒక్కసారి శ్రీ సాయిరాం శాస్త్రి గారిని సంప్రదించండి. గమనిక: స్త్రీ పురుషుల ఎటువంటి జీవిత సమస్యలకైనా పూజ, హోమం, అంజనం, యంత్రం, మంత్రం ద్వారా 9 రోజుల్లో గాయత్రీదేవి సాయిబాబా పూజ చేసి శాస్త్రోక్తంగా పరిష్కారం చూపగలరు. గాయత్రీదేవి జ్యోతిష్యాలయం, ఫ్లాట్ నంబర్ 101, ఫస్ట్ ఫ్లోర్, శిల్పి అపార్ట్మెంట్స్, ఏ బ్లాక్, నియర్ కోనాక్ థియేటర్, దిల్సుఖ్ నగర్, హైదరాబాద్. సెల్ 9949373448, 9440537044. గిలిగిలిగా ప్రతిరోజు ఉదయం 11 గంటలకు, తిరిగి రాత్రి 9:30 గుడి గంటలు
ప్రతిరోజు ఉదయం 6 గంటలకు. వయసుతో సంబంధం లేకుండా హార్ట్ అటాక్, స్ట్రోక్, కార్డియోవాస్క్యులర్ డిసీజ్ వలన ప్రతిరోజు ఎంతో మంది మరణిస్తున్నారు. దీనికి కారణం ఆహారపు అలవాట్లు, కరోనరీ రిస్క్ ఫ్యాక్టర్స్, షుగర్, బీపీ, అధిక కొలెస్ట్రాల్, ఊబకాయం, వ్యాయామం చేయకపోవడం, మానసిక ఒత్తిడి, రక్తనాళాలలో కొవ్వు చేరడం. అయితే గుండె సంబంధిత వ్యాధులు ఉన్నవారికి మరియు భవిష్యత్తులో గుండె సంబంధిత వ్యాధులు రాకుండా ఉండటానికి హార్ట్ ప్లస్ ఔషధం చక్కగా పనిచేస్తుంది. హార్ట్ ప్లస్ ఔషధ శక్తి హృదయ కండరాలను మృదువుగా ఉంచుతుంది. కరోనరీలో రక్త ప్రసరణ సాఫీగా జరిగేట్లు చూస్తుంది. రక్తనాళాల్లో గడ్డకట్టిన రక్తాన్ని కరిగిస్తుంది. గుండె నొప్పి నుండి ఉపశమనం కలిగిస్తుంది. లో బీపీ, హై బీపీ నుండి కాపాడుతుంది. రక్తంలో ఆక్సిజన్ శాతం పెంచుతుంది. ఇది 100% వనమూలికలతో తయారు చేయబడింది. దీనితో ఎటువంటి దుష్ఫలితాలు ఉండవు. ఇది హృద్రోగులకు దివ్యౌషధం. ఇప్పుడే ఆర్డర్ చేయండి. సెల్ 8099999242. వెల్కమ్ బ్యాక్. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలను ఎలా మభ్యపెట్టాలో తెలియక చంద్రబాబు నాయుడు మల్లగుల్లాలు పడుతున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎంపీ విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించారు. ఈ మేరకు ఆయన తన ట్విట్టర్ ఖాతాలో వరుస ట్వీట్లు చేశారు. తెలుగుదేశం ఘన విజయం సాధిస్తుందని లగడపాటితో చెప్పించాలా, ఇంకో రూపంలో వెల్లడించాలా అని మల్లగుల్లాలు పడుతున్నారట చంద్రబాబు. లగడపాటి ఏదైనా ఛానల్ కలిసి చేసిన సర్వే అని చెప్పిస్తే జనాలను నమ్మించవచ్చని పచ్చ మీడియా సలహా ఇచ్చిందట. స్కెచ్ ఎలా ఉంటుందో చూడాలి అని ఆయన అన్నారు. ఆ తర్వాత హిట్లర్ ప్రచార మంత్రి గోబెల్ రష్యా సైనికులు మనోధైర్యం కోల్పోయేలా ప్లాన్లు వేసేవాడు. రష్యా ఓడిపోయిందని మీరు లొంగిపోవాలని రష్యన్ భాషలో ముద్రించిన కరపత్రాలను సైనికులు బంకర్లపై వెదజల్లించేవాడు. గోబెల్స్ చంద్రబాబు ఆంధ్రజ్యోతి ద్వారా ఇలాంటి ప్రచారమే చేస్తున్నారు అని ఆరోపిస్తున్నారు. ఇంకా లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా నెల కిందటే రిలీజ్ అయి ఉంటే ఈ పాటికి అందరూ మర్చిపోయేవారు. చంద్రబాబు పచ్చ మీడియా చేసిన నిర్వాకానికి జనాల్లో దానిపై ఎక్కడా లేని ఆసక్తి ఏర్పడింది. యాత్ర మూవీ అంతే, రిలీజ్ కాకుండా చూశారు, సూపర్ హిట్ అయింది, ఇప్పుడు టీవీలో వస్తుందంటే మళ్ళీ వణుకుతున్నారని కూడా ఆయన ట్వీట్ చేశారు. నల్గొండ జిల్లా డిండి మండలంలో కాంగ్రెస్ అభ్యర్థి ఉత్తమ్ కుమార్ రెడ్డి ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో 500 బైక్లతో ఎర్రారం నుండి చెరుకుపల్లి మరియు తవక్లాపురం వరకు బైక్ ర్యాలీ చేశారు. ఇందులో 3000 మంది కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ తెల్ల రేషన్ కార్డు రైతులకి నెలకి 6000 రూపాయలు, సంవత్సరానికి 72,000 రూపాయలు చెల్లిస్తామని మరియు 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని తెలిపారు. కేంద్రంలో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితే ఎస్టీలకు 10% రిజర్వేషన్ కల్పిస్తామన్నారు. ప్రధానమంత్రి కావలసిన అభ్యర్థులు 280 పైగా ఎంపీలను గెలిపించి పార్టీనే ప్రధానమంత్రి అభ్యర్థిని గెలిపించుకోగలరు. కానీ తెలంగాణలో కేవలం 16 మంది ఎంపీలు మాత్రమే పోటీ చేసి ప్రధానమంత్రిని చేద్దామని ప్రగల్భాలు పలుకుతున్న కేసీఆర్ 5 మంది ఎంపీలను కూడా గెలిపించుకోలేడని ఎద్దేవా చేశారు. తనను భారీ మెజారిటీతో గెలిపించగలరని ప్రజలను ఉద్దేశించి కోరారు. ఈ కార్యక్రమంలో నల్గొండ జిల్లా జడ్పీ చైర్మన్ నేనావత్ బాలునాయక్ మరియు కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు. మీరందరూ దీవించాలి, ఆశీర్వదించాలి, భారతదేశంలోనే రికార్డు మెజార్టీతో గెలిపించాలి. ఇంకో మొదటిసారి మీ ఊరికి వస్తున్నాం కాబట్టి అందరికీ నా గురించి పరిచయం కాకపోవచ్చు. నేను హుజూర్ నగర్ ఎమ్మెల్యే, నా భార్య పద్మావతి మొన్నటి వరకు కోదాడ ఎమ్మెల్యే. మాకు వేరే కుటుంబం లేదు, వేరే పిల్లలు లేరు. మీరే మా కుటుంబ సభ్యులు. కాంగ్రెస్ కుటుంబం 24 గంటలు 360 రోజులు ప్రజా జీవితంలోనే నిమగ్నమే ఉన్నాం. ఇప్పుడు ఒకసారి టీఆర్ఎస్ అభ్యర్థి గురించి మాట్లాడదాం. ఎవరు చూసినది? టీఆర్ఎస్ అభ్యర్థి 100 కోట్లకి దొంగ భూములు సంపాదించిన సొమ్ముకి అక్రమ సంబంధి నయంతో సంబంధం అయితే వాళ్ళతో దొంగ భూముల వ్యాపారం, దొంగ భూముల వ్యాపారి దొంగ టీఆర్ఎస్ బీఫామ్ గెలుచుకొని ఎంపీ ప్రయత్నం చేస్తున్నాడు. ఆయన గెలిచినాకే ఉండడు, ఓడిపోయినాకే ఉండడు. ఆయన ఎక్కడి నుంచి వచ్చినా అక్కడికి వెళ్ళిపోతాడు. ఆయన మునుగోడు నుంచి
ఎంపీపీగా ఓడిపోయాడు. మునుగోడులో చెల్లని రూపాయి నల్గొండ చెల్తావా? నరసింహారెడ్డి చెల్లని రూపాయి ఒక దొంగ భూమి వేసుకొని డబ్బులు తీసుకొస్తున్నాడు. నయం బ్యాచా మిత్రులారా, ఆయన పైసలు మందు లిక్కరు పంచి పెడతాడు. మంచిగా తాగాలి, పైసలు తీసుకోవాలి, ఓడి చేయి గుర్తి కొట్టాలి. దొంగ సొమ్ము పంచి పెడతారు కాబట్టి ఆయన ఇచ్చిన పైసలు లిక్కర్ తీసుకొని తాగాలి, తినాలి, ఓటు మాత్రం చేతి గుర్తిగా చెప్పాలి. మిత్రులారా, నేను మళ్ళీ ఎన్నికలు కాగానే మీ ఊరికి వస్తా, మీతో ఫోన్ చేస్తా. మీరు ఎంతసేపు కూర్చోమంటే అంతసేపు కూర్చుంటా. ఈ రోజు నాకు దేవరకొండలో మిర్యాలలో చాలా లేటుగా నేను ఇప్పుడు ఫోన్ ఇవ్వాలని చెప్పి మిమ్మల్ని కోరుకుంటూ, నిజంగా మనస్ఫూర్తిగా మిట్ట మధ్యాహ్నం ఇంత అద్భుతమైన స్వాగతం పలికినందుకు నేను ఎప్పుడు మర్చిపోను, జీవితాంతం గుర్తుపెట్టుకుంటా. ధన్యవాదాలు. జై కాంగ్రెస్. అందరు చేస్తారు, అందరూ చేస్తారు. అమ్మ చేస్తారు. కాంగ్రెస్ పార్టీ అవతలకి భయపడాలి. కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుకే రాహుల్ గాంధీ నాయకత్వం. టీఆర్ఎస్ కు ఇటీవల రాజీనామా చేసిన పెద్దపల్లి మాజీ ఎంపీ వివేక్ సోషల్ మీడియా వేదికగా విడుదల చేసిన సందేశం వైరల్ అవుతోంది. కేసీఆర్ తనను నమ్మించి మోసం చేశారని, ఈ ఎన్నికల్లో పెద్దపల్లిలో టీఆర్ఎస్ ను ఓడించాలని అందులో పిలుపునిచ్చారు. అంతేకాదు, పెద్దపల్లి కాంగ్రెస్ అభ్యర్థికి ఓటు వేయాలని అభిమానులను కోరారు. ఈసారి పెద్దపల్లి నుంచి టీఆర్ఎస్ టికెట్ ఆశించిన వివేక్ భంగపడ్డారు. దీంతో పార్టీ నుంచి బయటకు వచ్చిన ఆయన టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కేసీఆర్ తనను నమ్మించి మోసం చేశారని ఆరోపించారు. వివేక్ గత 2 రోజులుగా హైదరాబాద్లోని తన నివాసంలో అనుచరులతో సమావేశమవుతున్నారు. వివేక్ తాజా పిలుపుతో ఆయన అనుచరులు పెద్దపల్లి నియోజకవర్గంలోని 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో తిరుగుతూ కాంగ్రెస్ కు ఓటు వేయాలని ప్రచారం చేస్తున్నారు. హైదరాబాద్ లక్డీ కపూల్ రెడ్ హిల్స్ కాలనీ ఫ్యాబ్సీ హాల్లో వాసవి క్లబ్ హైదరాబాద్ వారి ఆధ్వర్యంలో 58వ పదవీ ప్రమాణ స్వీకారోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఇల్లూరి నరేందర్ కుమార్ని అధ్యక్షునిగా మరియు ఇతర కార్యవర్గ సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ అడ్మినిస్ట్రేషన్ ట్రిబ్యునల్ చైర్మన్ జస్టిస్ సముద్రాల గోవిందరాజులు మరియు వాసవి క్లబ్ మాజీ అధ్యక్షులు, కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడు నరేందర్ కుమార్ మాట్లాడుతూ, గతంలో పనిచేసిన అధ్యక్షుల కంటే మరింతగా కృషి చేసి ఈ వాసవి క్లబ్ను అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. ముఖ్య అతిథి జస్టిస్ సముద్రాల గోవిందరాజులు మాట్లాడుతూ, నూతనంగా ఎన్నికైన అధ్యక్షులు, కార్యవర్గ సభ్యులను అభినందించారు. ఈ సందర్భంగా పనిచేసిన అధ్యక్షుల సేవలను గుర్తించి వారిని శాలువాలతో సత్కరించారు. వారి టీమ్ ఆఫ్ ఆఫీస్ బేరర్స్, వాసవి క్లబ్ మెంబర్స్, లేడీస్ అండ్ జెంటిల్మెన్, డాక్టర్ రమణారావు నన్ను ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు చాలా ఎగ్జామినేషన్స్ అందులో సిట్టింగ్ అయ్యాను అనుకుంటున్నాను. న్యాయంగా ఉండడం కూడా గొప్పతనం అయితే నేను ఆ డిపార్ట్మెంట్కి వెళ్ళాల్సిన పనే లేదు. ఇంకా సమాజం అంతా పాడైపోయినప్పుడు వచ్చే ప్రదేశమే న్యాయస్థానం. ఆ న్యాయస్థానంలో కూడా అరవంత న్యాయం దొరకకపోతే ఎందుకు ఈ సమాజం, ఎందుకు ఈ దేశం? మరి మన చుట్టుపక్కల ఉన్న దేశాలన్నీ మనం చూస్తున్నాం. మనం కూడా ఆ దేశాల కోవలో మనం వెళ్ళిపోవచ్చు.
మన దేశంలోనే ఏదో కొంత న్యాయం మనకు కనిపిస్తుంది, మనకు దొరుకుతుంది. కాబట్టి మనకి ఈ న్యాయస్థానాలు, ఈ సమాజాలు, ఇవన్నీ వాల్యూస్ అవన్నీ నిలబడ్డాయి. చాలా సంతోషం. నేను ఈ సాయంత్రం ఇంత సేపు మీ అందరితో గడపటం నాకు నిజంగా చాలా అదృష్టంగా భావిస్తున్నాను. నేను ఈవెన్ కోర్టులో కూడా ఇంత టైము నేను గడిపిన అవకాశం నాకు రాదు. అందరూ మన వాళ్ళతో నేను నొక్కి చెప్తున్నాను. అందరూ మన వాళ్ళతో గడపడం నాకు అసలు అవకాశమే ఉండదు. చాలా సంతోషం. నరేంద్ర కుమార్ గారికి, వారి టీమ్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ మెంబర్స్కి అందరికీ ఈ 2019-20 సంవత్సరం చాలా శుభంగా జరగాలనేసి వారు చాలా కార్యక్రమాలను చాలా ఘనంగా జరపాలనేసి ఆశిస్తూ వారిని ఆశీర్వదిస్తూ, మరి మన వైశ్య కమ్యూనిటీలో ఇటువంటి సేవా కార్యక్రమాలు చాలా చేస్తున్నాం. సేవా కార్యక్రమాలలో మొట్టమొదటిగా ఉండవలసింది ప్రభుత్వం ఫెయిల్ అవుతుంది. కాబట్టి ఇటువంటి సేవా కార్యక్రమాలు ప్రైవేటు సంస్థలు దాంట్లోకి వస్తున్నాయి. మరి అన్ని కోట్లు ఖర్చు పెడుతున్నారు, మరి అన్ని లక్షల కోట్లు మరి ఇస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ మరి అవన్నీ ఎంతవరకు నడుస్తున్నాయి అంటే ప్రశ్నార్థకమే. అటువంటి టైంలో మనం ఇచ్చే లాంగ్ నోట్బుక్ అయినా, పెన్సిల్ అయినా, పెన్ అయినా అసలు చేరవలసిన వాడికి మనం చేరుతున్నాయి. దానికి మనం గర్వపడాలి. – 1961లో కేసీ గుప్తా గారు ఈ క్లబ్బు భాగ్యనగరం వాసవి క్లబ్ ఫౌండర్గా ఉన్నారు. మరి ఎంత సదుద్దేశంతో ఆయన ఈ క్లబ్ను స్థాపించారో అంత సక్సెస్ఫుల్గా ఇప్పటికీ పుంఖానుగా ఈ క్లబ్ శాఖలు రాష్ట్రం మొత్తం, దేశం మొత్తం కొన్ని వేల శాఖల వరకు ఉన్నాయి. మరి అటువంటి సదుద్దేశంతో స్థాపించిన కేసీ గుప్తా గారు వారి 100వ జన్మదినోత్సవ కార్యక్రమాలు ఈ సంవత్సరం జరుగుతాయనుకుంటాను కంటిన్యూస్గా. మరి అన్ని సక్సెస్ఫుల్గా నెరవేర్చాలనేసి నరేంద్ర గారిని, వారి టీమును, మెంబర్స్ అందరినీ ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ నా నమస్కారాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. 4 రోజుల్లో ఎన్నికలు, ఎవరికి ఓటు వేయాలో ప్రజలకు తెలుసన్న మాజీ ఎంపీ లగడపాటి. చంద్రబాబు పాలనలో మహిళలకు రక్షణ లేదు, రాజమండ్రి బహిరంగ సభలో మండిపడ్డ షర్మిల. వైసీపీ మేనిఫెస్టోలో అమరావతి పేరు కూడా లేదన్న లోకేష్. నన్ను ఓడించేందుకు కేసీఆర్ 200 కోట్లను పంపించారని ఆరోపణ. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.